ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటి? అది ఎక్కువగా ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది? ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి అవేంటో తెలుసుకునే ముందు కొంచెం ఇమ్యూన్ సిస్టమ్ గురించి తెలియాలి. ఇమ్యూన్ సిస్టమ్ అనేది రోగనిరోధక వ్యవస్థ. అందరిలోనూ నార్మల్‌గా ఉంటుంది. మనకు బయట నుంచి ఏదన్నా వైరస్ కానీ, బాక్టీరియా కానీ, ఫంగస్ కానీ దాడి చేయకుండా, దాడి చేసినా అది రోగంగా మారకుండా నియంత్రించేందుకు రోగనిరోధక వ్యవస్థ హెల్ప్ చేస్తుంది. అలాగే రోజువారీ క్రమంలో కూడా కొన్ని చిన్న చిన్న గాయాలు తగిలినా లేదా బాడీలో జరిగే చిన్న జన్యు మార్పుల వల్ల కొన్ని కణాలు మ్యాలిగ్నెంట్‌గా అంటే క్యాన్సర్ కణాల్లాగా కూడా మారొచ్చు. వీటన్నిటిని నియంత్రించడానికి సర్వే చేస్తూ ఉంటుందనమాట. ప్రతి క్షణం పనిచేస్తూ ఉంటుంది మన రోగనిరోధక వ్యవస్థ. దానిలో క్రమం తప్పిపోయి కొన్నిసార్లు బయట నుంచి వచ్చిన ఇన్ఫెక్షనే బయట ఏది వైరస్ రాకముందే బాడీలో ఉండే టిష్యూనే బయట నుంచి వచ్చిందేమో అని కన్‌ఫ్యూజ్ అవుతూ, అలా క్రమం తప్పుతూ లేదా కొన్నిసార్లు ఇన్‌ఫ్లమేషన్ అనేది అంటాం. ఇన్‌ఫ్లమేషన్ అనేది మామూలుగా ప్రతి ఒక్కళ్ళ బాడీలో జరుగుతుంది. ఇలా ఇన్ఫెక్షన్ ఏదన్నా జరిగినప్పుడు ఆ చోటికి బాడీలో ఉన్న రక్త కణాలు, ఈ ఇమ్యూన్ కణాలు అనేవి వెళ్ళి అక్కడ జరుగుతున్న ఇన్ఫెక్షన్‌ని నియంత్రించడానికి హెల్ప్ చేస్తాయి. అలా ఆ క్రమంలో కొన్ని సైటోకైన్స్ అనేవి, కొన్ని ప్రోటీన్స్ అనేవి అన్నీ రిలీజ్ చేస్తాయన్నమాట. ఇదంతా కూడా ప్రాసెస్ ఒక క్రమబద్ధంగా స్టార్ట్ అవ్వాలి, పీక్ అవ్వాలి, తర్వాత సబ్సైడ్ అయ్యి స్టాప్ అయిపోవాలి. అంటే నియంత్రణ జరిగిన తర్వాత సద్దుమణిగిపోతాయి అంతా. ఆ పెరిగిన రక్త కణాలు, పెరిగిన సైటోకైన్స్ అవన్నీ కూడా నార్మల్ లెవెల్‌కి వచ్చేయాలి. కొన్నిసార్లు ఇలా రెగ్యులేషన్, ఈ పెరిగిన ఇన్‌ఫ్లమేషన్ అనేది మళ్ళీ తిరిగి నార్మల్ స్టేట్‌కి రావడం అనేది జరగదు. సో, అలా రెగ్యులేషన్ దెబ్బతినడం కూడా ఆటో ఇమ్యూన్ వ్యాధులకు కారణంగా చెప్తాం. సో, ముఖ్యంగా 3 కారకాలుంటాయి. జన్యులోపాలు, అలాగే పర్యావరణ ఇష్యూస్, అలాగే ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతినడం. అంటే రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినడం. ఈ మూడిటి పరస్పర ఇంటరాక్షన్ వల్ల ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధులనేవి వస్తున్నాయి. జన్యువుల్లో కొన్ని మార్పులు జరగడం వల్ల ఈ వ్యాధి వచ్చే తత్వం పెరుగుతుంది. ఎన్వైరన్మెంటల్ లక్షణాలంటే స్మోకింగ్ ఎక్కువ చేయడము, లేదా ఆల్కహాల్ కన్జంప్షన్, లేదా పదే పదే ఇన్ఫెక్షన్స్ రావడం, పొల్యూషన్, పర్యావరణ పొల్యూషన్ వల్ల, విటమిన్ డి లోపము, ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కొంచెం కొంచెంగా కాంట్రిబ్యూట్ చేస్తాయన్నమాట. సో, ఒకటే కారణం ఉండదు ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధులకు. ఈ కారణం వల్ల ఈ వ్యాధి వచ్చింది అని చెప్పలేము. బహుళ కారక వ్యాధులు అంటాం. ఓకే. దీన్ని ఎలా తెలుసుకోగలుగుతాం? ముఖ్యంగా అయితే ఇప్పుడు లక్షణాలు కొన్ని మొదలైన తర్వాతనే డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకుంటారు. ప్రధానంగా వచ్చే లక్షణాలు కీళ్ళల్లో నొప్పులు. బట్ కీళ్ళల్లో నొప్పులు అనేవి ఏ రకమైన జ్వరం అలా వచ్చినా కూడా అందరికి నొప్పులు వస్తుంటాయి. ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉందా అని అనుమానం ఎప్పుడు రావాలి అంటే దీర్ఘకాలమైన కీళ్ళ నొప్పులు, అంటే 6 వారాలకు మించి ఉన్న ఈ నొప్పులు, లేదా కీళ్ళల్లో వాపులు వచ్చినా, లేదా పొద్దున పూట లేవగానే కీళ్ళల్లో బిగుస్తనం, దృఢత్వం లాగా ఉన్నా, అది కూడా అరగంట, గంట సేపు మించి ఉంటే ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ వ్యాధి అయి ఉండొచ్చు అని సూచికలు అనమాట. ఇవి కాకుండా ఇందాక నేను మీకు చెప్పినట్టు కీళ్ళు మాత్రమే కాకుండా వేరే అవయవాలు కూడా అఫెక్ట్ అవ్వచ్చు. ఏ సిస్టమ్ అఫెక్ట్ అయిందో అలాంటి లక్షణాలతో కూడా ప్రెజెంట్ అవుతారు. సో, ఇప్పుడు లంగ్స్ డ్యామేజ్ అయిన ఆర్గాన్స్ కూడా అవును, వేరే అవయవాలు కూడా ప్రభావితం అవుతాయి. సో, లంగ్స్, ఊపిరితిత్తులు అఫెక్ట్ అయితే వాళ్ళలో ఐఎల్డి అంటే లంగ్ ఫైబ్రోసిస్ అనే సమస్య రావచ్చు. వాళ్ళు దీర్ఘకాలమైన దగ్గు, ఆయాసంతో వస్తారు. కొందరికి రక్తనాళాలు అఫెక్ట్ అవ్వచ్చు, కొందరికి చర్మం అఫెక్ట్ అవ్వచ్చు. వీళ్ళకు చర్మం మీద రకరకాల ర్యాషెస్, దద్దుర్లు వస్తుంటాయి. సన్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్ అంటే ఎండపడే చోట దద్దుర్లు లాగా వస్తుంటాయి, లేదా ఎర్రగా కమిలిపోయినట్టు ర్యాషెస్ వస్తుంటాయి. కొందరికి వేళ్ల చివర్లు రంగు మారడం, చలికాలంలో నీళ్ళలో పెట్టినప్పుడు తెల్లగా మారిపోవడం, లేదా నీలి రంగు మారిపోవడం, ఇలా జరుగుతుంటుంది. సో, అఫెక్ట్ అయిన ఆర్గన్ని బట్టి, అఫెక్ట్ అయిన అవయవాన్ని బట్టి రకరకాల లక్షణాలు వస్తుంటాయి. దీనికి మెడిసిన్‌తో క్యూర్ అవుతుంది మేడం? ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఫస్ట్ నిర్ధారించుకోవడానికి ఫస్ట్ మెయిన్ స్టెప్ అయితే క్లినికల్ ఎగ్జామినేషన్. అంటే ఈ లక్షణాలన్నీ ఉండి మన దగ్గరకు వచ్చినప్పుడు ఎంత తీవ్రత ఉంది అనేది చెక్ చేసి, ఒక ఫిజిషియన్ కానీ, ఆర్థోపెడిషియన్ కానీ, ప్రిఫరబ్లీ రిమటాలజిస్ట్ అయితే ఇంకొంచెం బెటర్ ఎక్స్పర్టీస్తో చెక్ చేయగలరు. చెక్ చేసి ఎంత తీవ్రత ఉంది కీళ్ళల్లో, కీళ్ళ ఇతర అవయవాల్లో అనేది నిర్ధారించగలరు. వాటితో పాటు క్లినికల్గా ఎగ్జామినేషన్ ద్వారా పూర్తిగా తెలియకపోతే కొన్ని బ్లడ్ టెస్ట్ కానీ, కొన్ని అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ లేదా ఎక్స్రే లాంటి
సాధనాల మీద డిపెండ్ అవుతాం. వాటి హెల్ప్ ద్వారా కూడా డయాగ్నోసిస్కి రావచ్చు. సో ఇలా డయాగ్నోస్ అయిన తర్వాత ట్రీట్మెంట్ అనేది, చికిత్స అనేది వ్యాధి తీవ్రతని బట్టి ఉంటుంది. వ్యాధి ప్రారంభ దశలో కూడా తీవ్రత ఎక్కువ ఉండొచ్చు, కొందరికి ప్రారంభ దశలో తక్కువ ఉండి పోగా అంటే కాలం గడిచే కొద్దీ కొన్ని నెలల్లో లేదా కొన్ని సంవత్సరాల్లో వ్యాధి తీవ్రత పెరుగుతుంది. సో స్టేజ్ని బట్టి కాకుండా వ్యాధి తీవ్రతని బట్టి చికిత్స అనేది ఉంటుంది. సో వ్యాధి తీవ్రత ఉట్టి కీళ్ళకు మాత్రమే పరిమితమైంది, వేరే అవయవాల్లో ఇన్వాల్వ్మెంట్ లేదు అంటే ఓరల్ మెడిసిన్స్, కొన్ని యాంటీ రుమాటిక్ డ్రగ్స్ అంటాం. ఎలా అయితే బీపీకి యాంటీ హైపర్టెన్సివ్ అంటాము, షుగర్కి యాంటీ డయాబెటిక్ మెడికేషన్ అని ఎలా అయితే అంటామో, వీటిని యాంటీ రుమాటిక్ డ్రగ్స్ అని అంటాం. సో ఓన్లీ కీళ్ళకు మాత్రమే పరిమితమైంది, లక్షణాలు కొంచెంగానే ఉన్నాయి, డ్యామేజ్ ఎక్కువగా లేదు కీళ్ళల్లో అంటే అప్పుడు చిన్న డోస్ ఓరల్ మెడిసిన్స్, ఈ యాంటీ రుమాటిక్ డ్రగ్స్ స్టార్ట్ చేసుకుంటాం. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది లేదా ఈ ఓరల్ మెడిసిన్స్ ఫస్ట్ లైన్ థెరపీకి రెస్పాన్స్ రావటం లేదు అంటే అప్పుడు వేరే రకాల కాంబినేషన్ ట్రై చేయొచ్చు. అంటే 2-3 రకాల యాంటీరుమాటిక్ డ్రగ్స్ కంబైన్ చేసి ట్రై చేయొచ్చు. లేదా కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. ఇంజెక్షన్స్ ద్వారా ఏంటంటే అవి టార్గెటెడ్ స్పెసిఫిక్ మెడిసిన్స్ అంటాము. ఇందాక నేను చెప్పినట్టు ఇన్ఫ్లమేషన్లో కొన్ని సైటోకైన్స్ అనేవి పెరుగుతాయి అన్నాను కదా. ఈ సైటోకైన్సే కీళ్ళకు వెళ్ళి లేదా వేరే రకాల అవయవాలకు వెళ్ళి డ్యామేజ్ అనేవి కాజ్ చేస్తాయి. సో ఆ సైటోకైన్స్కి స్పెసిఫిక్గా టార్గెట్ చేసేందుకు మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు వచ్చిన కొత్త బయోలాజికల్ మెడికేషన్స్ అంటాం, వాటినైనా ట్రై చేయొచ్చు. సో ఏదైనా వ్యాధి తీవ్రతని బట్టి ఉంటుంది.